హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మోనోలిథిష్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ 2018లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే ర్యామింగ్ మాస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వీటిలో ఎక్కువగా ఇండక్షన్ ఫర్నేసెస్ యూజ్ చేస్తుంటారు. ఇవి వచ్చేసి మెషిన్స్ అనమాట. కరెంట్ ని యూజ్ చేసి మెటల్ అయితే మెల్ట్ చేస్తుంటుంది. సో ఇండక్షన్ ఫర్నేసెస్ ని హీట్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ర్యామింగ్ మాస్ అనేది అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ ర్యామింగ్ మాస్ ని వీళ్ళు డిఫరెంట్ 5 ప్రొడక్ట్స్ గా వీళ్ళు డివైడ్ చేశారు. SGB 777 అని, SLM 999 అని, BG 77 అని, SLM 980 అని, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగిన ప్రోడక్ట్ గా అయితే డివైడ్ చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. అండ్ అంతేకాదు కంపెనీ యొక్క కస్టమర్స్ మెయిన్ గా ఈ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ ఒడిస్సాలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 2023కి వీళ్ళకి 43 కస్టమర్స్ ఉంటే 25కి వీళ్ళకు 61 కస్టమర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 26 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అంతేకాదు కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా వీళ్ళు హైర్ చేసుకున్నట్టు చెప్తున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చేసి సెల్ చేస్తుంటారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంటారు కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వీళ్ళకు 9,100 lakhs పైగా రెవెన్యూ వస్తుంటే, ట్రేడింగ్ అంటే సెల్లింగ్ చేయడం ద్వారా వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళకు 537 lakhs పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు వీళ్ళ ప్రోడక్ట్ ని 63 కస్టమర్స్ కి వీళ్ళు సెల్ చేస్తే అందులో రిపీటెడ్ కస్టమర్స్ 40 ఉన్నట్టు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి కస్టమర్స్ తో. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే SGB నుంచి వీళ్ళకు ఆల్మోస్ట్ 49% రెవెన్యూ వస్తుంటే, SLM 999 నుంచి 18% రెవెన్యూ, BG 77 నుంచి 21% రెవెన్యూ వస్తుంది. యాక్చువల్గా ఈ 3 ప్రోడక్ట్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ 3 లొకేషన్స్ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ వస్తుందండి, విచ్ ఇస్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. వెస్ట్ బెంగాల్ నుంచి వీళ్ళకు 66%, జార్ఖండ్ నుంచి 16%, ఒడిస్సా నుంచి 16% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో వీళ్ళ సేల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం వల్ల వీళ్ళ రెవెన్యూలో కూడా 41 crores నుంచి 97 crores పైగా అయితే ఇంక్రీజ్ అయిందండి 2023 నుంచి 25కి. అండ్ అంతేకాదు మీరు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ కూడా చూసినట్లయితే స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనపడుతుంది. 2023 అండ్ 24 చూసినట్లయితే 87% గ్రోత్ కనపడుతుంది. అండ్ 2024-25 చూసినట్లయితే 70% గ్రోత్ అయితే మనకు కనపడుతుందండి. సో ఇక్కడ స్ట్రాంగ్ గా వీళ్ళ రెవెన్యూ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ అంతేకాదు వీళ్ళ నెట్వర్క్ కానీ, అసెట్స్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఫినాన్షియల్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. కమింగ్ టు ద IPO డీటెయిల్స్ అండి. June 12th ఓపెన్ అయ్యి June 16th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 135 to 143 per share. IPO ద్వారా వీళ్ళు 82 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,43,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ IPO ద్వారా వచ్చిన ఫండ్స్ ను కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం, సో ఓవరాల్ గా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, రాఘవ్ ఇక్కడ మార్జినల్ గ్రోత్ అయితే కనపడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో. అండ్ మార్జిన్స్ లో మాత్రం చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది మోనోలిథిష్ కంటే. బట్ ఓవరాల్ గా చూడాలి కాబట్టి రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 2.3 times డబుల్ అయింది మోనోలిథిష్ లో. అండ్ అంతేకాదు మార్జిన్స్ కానీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా చెప్పాలంటే వీళ్ళు స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో IPO అయితే కోట్ చేస్తున్నారండి. వీళ్ళ వాల్యూస్ కూడా అట్రాక్టివ్ గానే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే IPOలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. సో ఇక్కడ ఓవరాల్ రిటర్న్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ స్ట్రాంగ్ గానే ఉన్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్స్ తో. వీళ్ళు ఏదైతే చూపించారో గ్రోత్ పరంగా, ఓవరాల్ ఫైనాన్షియల్స్ వైజ్ గా కానీ, రిటర్న్స్ పరంగా కానీ, ఈ గ్రోత్ అనేది ఇలానే కంటిన్యూ అయితే ఇన్ ఫ్యూచర్ లో కూడా మనం బెటర్ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓన్లీ రా మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఫ్యూ మెంబర్స్ తో డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ సప్లయర్స్ మీద ఇంపాక్ట్ పడితే ఓవరాల్ బిజినెస్ కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ ఈ IPOలో నేనైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అవ్వండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 19% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.